సో ఈ వీడియోలో మనం అండర్ వాటర్ మెట్రో అయితే ఎక్కబోతున్నాము. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయిపోదాం. కోల్కతాలో మేము ఉండే ఏరియా అయితే ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా, వెదురు బొంగు చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఎక్కడైనా కాదు, కోల్కతా మొత్తం చాలా వాటికి వెదురు బొంగుల చెట్లు ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మనం మెట్రో ఎక్కుతున్నాం కదా, అది మనం సాల్ట్ లేక్ సెక్టర్ 5 దగ్గర ఎక్కుతాం. అండ్ మనం దిగేది వచ్చేసరికి హౌరా స్టేషన్ దగ్గర. మనకి వాటర్ ఉండేది మటుకి ఎస్ప్లాండే తర్వాత ఉంటుంది అనమాట. ఎస్ప్లాండే తర్వాత జస్ట్ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అంతే. ఆ వాటర్ కూడా మనకు కనిపించవు, జస్ట్ ఒక బ్లూ కలర్ లైట్ ఉంటుంది. అంటే మనకి రిప్రజెంట్ చేయడానికి బ్లూ కలర్ లైట్ వేస్తారు అంతే, లేకుంటే అసలు వాటరే కనిపించవు. జస్ట్ మనం ఒకసారి ఎక్కాం చూడండి, అండర్ గ్రౌండ్లోకి వెళ్తుంది. సేమ్ అట్లానే ఉంటుంది. జస్ట్ ఏదో ఒకసారి చూద్దామని వెళ్తున్నా. సో ఇప్పుడు మనం సెక్టార్ 5కి వెళ్ళడానికి బస్ ఎక్కాలి. మేబీ అది వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎక్కేద్దాం. సో మనం బస్ అయితే ఎక్కేసాము. ఇంకా మనం సెక్టార్ 5లో దిగిన తర్వాత కలుసుకుందాం. సో మనం సెక్టార్ 5 మెట్రో దగ్గర కూడా వచ్చేసాం. ఇదే బస్సు మనం ఎక్కింది, అదే మెట్రో స్టేషన్. ఇప్పుడు అటు ఉంటుంది, వెళ్ళబోతున్నాం, మనం ఎక్కబోతున్నాం. సో ఇదే అనమాట సెక్టార్ 5, సాల్ట్ లేక్ సెక్టార్ 5 మెట్రో స్టాప్. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి. ఆ మెట్లు ఏడున్నాయో కనిపిస్తలేవు, మరి అవతల వైపు ఉండొచ్చు, మేబీ వెళ్ళిపోదాం పైకి. సో మనం అయితే వచ్చేసాం సెక్టార్ 5 మెట్రో స్టేషన్కి. ఇంకా టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మ్యాప్ అయితే చూడండి ఇలా ఉంటుంది. సో మనం ప్రజెంట్గా అయితే ఇక్కడ ఉన్నాం సెక్టార్ 5. మనం వెళ్ళాలనుకుంది హౌరా, ఇక్కడ ఉంది. సో ఏంటంటే ఇక్కడ సెక్టార్ 5 నుంచి హౌరాకి డైరెక్ట్గా లేవంట ఇప్పుడు. మ్యాక్సిమం ఇక్కడ సిఎల్దా వరకే ఉందంట. నేను అనుకున్నా ఇది మొత్తం ఓపెన్ అయిపోయింది అనుకున్నా, కానీ ఓపెన్ అవ్వలేదంట. సో అందుకనే ఇప్పుడు వెళ్ళట్లేదు నేనైతే. ఒకవేళ ఓపెన్ అయితే బాగానే ఉంటుంది, ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఈడ వరకే ఉంటుంది. మనం ఒకవేళ దానికి వెళ్ళాలనుకుంటే అండర్ వాటర్ మెట్రోకి వెళ్ళాలంటే ఎస్ప్లాండ్ దాకా వెళ్ళాలి. ఎస్ప్లాండ్ నుంచి ఇక్కడైతే ఓపెన్ ఉందంట, ఇట్లా ఓపెన్ ఉందంట, కానీ ఇది డైరెక్ట్ ఓపెన్ లేదంట. సో ఇప్పుడు మనం సాల్ట్ లేక్ దగ్గర నుండి హౌరాకి అయితే వచ్చేసాం. ఎందుకంటే అక్కడ మెట్రో డైరెక్ట్ కనెక్టివిటీ లేదు కాబట్టి హౌరాకి వచ్చేసాం అనమాట. హౌరా నుంచి ఎక్కి అండర్ వాటర్ మెట్రో లోపలికి వెళ్దామని చెప్పేసి వచ్చానమాట. సో ఇదే మన హౌరా బ్రిడ్జ్ అయితే చూసేయండి. అక్కడే ఉంటుంది అనమాట. ఒక 100 మీటర్స్ లోపల డెప్త్ ఏమో ఉంటుంది. 60 మీటర్స్ 70 మీటర్స్ డెప్త్లో ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం ఆ నది లోపల నుంచే మనం ట్రావెల్ చేయబోతుంది. సో మనకు చూస్తున్నారు కదా, రైల్వే స్టేషన్ మధ్యలోనే ఉంటుంది అనమాట మెట్రో స్టేషన్. సో మనం మెట్రో స్టాప్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా హౌరా మెట్రో స్టేషన్. మనం దీని లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనం ఎస్ప్లాండ్కి వెళ్దాం. ఎస్ప్లాండ్ పక్కన స్టాప్ అనమాట. ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ ఉంటుంది. జస్ట్ రివర్ దాటితే ఎస్ప్లాండే ఉంటుంది. దానికైతే వెళ్ళి ట్రావెల్ చేసేసి వచ్చేద్దాం. మళ్ళీ ఇటు వద్దామా లేకుంటే డైరెక్ట్ వెళ్ళిపోదామా అని ఆలోచిస్తున్నా, ఇంకా క్లారిటీ లేదు. సో మెట్రో స్టేషన్ లుక్ అయితే ఎలా ఉంది చూసేయండి. మనం కింద లోపలికి వెళ్తున్నాం. అండర్ వాటర్ మెట్రో కదా, సో కిందకి వెళ్తున్నాము. సో నాకు తెలిసి 60-70 మీటర్స్ లోపలికి ఉండొచ్చు. చూద్దాం లోపలికి వెళ్ళి అయితే. సో మనకి టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంది, వెళ్ళి టికెట్ అయితే తీసేసుకుందాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ గ్రీన్ లైన్ వచ్చేసరికి ఇప్పుడు మనం వెళ్ళే రూట్ అనమాట. కానీ అది మొత్తం ఓపెన్ అవ్వలేదు. హౌరా మైదాన్ నుండి ఎస్ప్లాండే వరకు ఓపెన్ అయింది, సిఎల్దా వరకు కూడా లేదంట. ఇప్పుడే చెప్పారు, ఓన్లీ ఎస్ప్లాండే వరకే. ఒక 4 స్టాప్స్ అనమాట. సో టికెట్ అయితే తీసుకున్నా. హౌరా మెట్రో నుంచి ఎస్ప్లాండే వరకు 10 రూపీస్ అనమాట. సో మనం ట్రావెల్ చేయబోదు వచ్చేసరికి, సో మనం ఇప్పుడు ట్రావెల్ చేయేది హౌరా మెట్రో నుంచి ఎస్ప్లాండే వరకు. ఇప్పుడు ఇంకా కిందకి దిగుతున్నాం మళ్ళీ ఇంకొకటి. సో మనం ట్రైన్ ఎక్కేసాం. స్టేషన్ బయట అయితే వీడియో రికార్డ్ చేయనికే లేదు. మనం స్టార్ట్ అయిపోయినాం హౌరా రైల్వే స్టేషన్ నుంచి. ట్రైన్ లోపలైతే వీడియో తీసుకోవచ్చు, ట్రైన్ బయట అయితే వీడియో తీయకూడదు. చలో చూసేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు బ్లూ కలర్ వస్తుంది. ఆ బ్లూ కలర్ ఉన్న చోటల్లో వాటర్ ఉన్నట్లు దాని అర్థం. ఇది ట్రాన్స్పరెంట్ కాదు మనకి.
సో ఇదే అనమాట, మన పైన వాటర్ ఉంది. ఇప్పుడు అగలా స్టేషన్ మహాకరణ్, పరవర్తి స్టేషన్ మహాఫర్. ఎక్కిన పెద్ద ఫీల్ ఏం లేదు, ఎందుకంటే నార్మల్గానే ఉంది కాబట్టి. సో ఇదే మనకి హుగ్లీ నది, హౌరా బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది అనమాట. దీని పక్కనే అయిపోయింది, ఇంకా వాటర్ అయిపోయింది, ఇంకా నార్మల్ ల్యాండ్ అనమాట ఇది. సో ఈ స్టాప్ పేరు వచ్చేసి మహాకరణ్. మనమైతే నెక్స్ట్ స్టాప్లో దిగబోతున్నాం. దాని పేరు వచ్చేసరికి ఎస్ప్లాండే. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మెట్రో. పికప్ మటుకి మస్తు ఉన్నది, స్టార్టింగ్ పికప్ ఒక గుంజుతున్నాడు బాగా గట్టిగా. సో ఎస్ప్లాండే వచ్చేసింది, మనమైతే దిగబోతున్నాం. ఈ ఎస్కలేటర్ చూసారా ఎంత పెద్దగా ఉందో, ఎంత పైకి ఉందో. ఇక్కడ వీడియో తీయడానికి పర్మిషన్ లేదు, అందుకే ఈ చిన్న క్లిప్ ఒకటి తీసా. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక 3D రిప్రజెంటేషన్ ఆఫ్ అండర్ వాటర్ మెట్రో టనెల్ కోల్కతా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 13 మీటర్ల డెప్త్ లో మనకైతే టనెల్ ఉంది. లెఫ్ట్ సైడ్ లో మనకి హౌరా రైల్వే స్టేషన్ కూడా ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఉండే ఏరియా మొత్తం హౌరా కిందకి వస్తుంది. అండ్ నదికి రైట్ సైడ్ లో ఉన్న ఏరియా మొత్తం కోల్కతా కిందకి వస్తుంది. అండ్ చూస్తున్నారుగా పక్కనే ఉంటది మన ఐకానిక్ హౌరా బ్రిడ్జ్. ఇదంతా ఎస్ప్లానెడ్ లో ఉంటుంది. సో ఇదే అనమాట ఎస్ప్లాండే మెట్రో స్టేషన్. పైన చూస్తే మబ్బులు బాగా పట్టినాయి. మాకు ఇక్కడ 3 రోజుల నుంచి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. ఇంకేదో బస్ స్టాప్ ఉంది, ఇంకా మనం వెళ్ళిపోదాం. వెదర్ అయితే మస్తు ఉంది, అక్కడ దాకా ఎండ కొట్టింది. ఇప్పుడు బస్సు ఎక్కేదాకా పడకుంటే చాలా అదే హ్యాపీ. మెయిన్ నేను బైక్ ఎందుకు తీసుకురాలేదంటే ఎక్కడో పార్క్ చేసి మళ్ళీ ఇది వచ్చి మళ్ళీ బైక్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ పార్కింగ్ కోసం 1 గంటకి 30 రూపాయలు అట్లా తీసుకుంటారనమాట ఈ హౌరా ఏరియాలో. ఇంకా అవన్నీ ఎందుకులే అని చెప్పి బస్కి వచ్చేసా. సింపుల్గా అయిపోయింది నాకు. 10 రూపీస్ ఈజీగా. సో ఇదంతా మనకి ఎస్ప్లాండే బస్ స్టాప్ అనమాట. ఎస్ప్లాండే బస్ స్టాప్ కూడా చాలా పెద్దది, అంటే ఊర్లకు కూడా వెళ్తాయి అనమాట ఇక్కడ నుంచి. ఇవన్నీ అవే బస్సెస్. సో అందుకని ట్రావెల్ బస్సులు కూడా అవుతాయి. ట్రావెల్ బస్సులు ఇంకొంచెం పక్కన అవుతాయి వేరేవి. మనం లోకల్ బస్సు కాబట్టి ఇంకొంచెం అటు వెళ్ళాలన్నమాట, మనం న్యూటౌన్ వెళ్ళాలి కాబట్టి. సో ఇక్కడ ఒక లస్సీ అయితే తాగేసి ఇంకా మనం బస్సు అయితే ఎక్కేద్దాం. సో ఇక్కడ ఒక లస్సీ అయితే తీసుకున్నా. దీని కాస్ట్ వచ్చేసరికి 40 రూపీస్ అంట. అన్నయ్య ఏమేమో వేసాడు, నాకు కూడా తెలియదు, ఇదేందో తెలియదు. ఈ స్వీట్ అనుకుంటా మేబీ. ఇప్పుడే గమనించిన విషయం ఏంటంటే ఈ ఎస్ప్లాండేలో ఇంకా ట్రామ్స్ తిరుగుతున్నాయి. ఎస్ప్లాండేలో కూడా తిరుగుతున్నాయి ఇంకా ట్రామ్స్. సో నేను ఎస్ప్లాండేలో న్యూటౌన్కి బస్సు కూడా ఎక్కేసాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రంట్ క్యామ్ ఎందుకు ఆన్ చేస్తలేనంటే మైక్ వెనకాల ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మాట్లాడితే వాయిస్ క్లారిటీగా వినిపిస్తుంది. మళ్ళీ నా ముఖం చూపిస్తా మాట్లాడితే అంతగా వినిపించదు అనమాట. సో అందుకని